మీద నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. అది ఎటువంటి సమస్య అయినా కానివ్వండి. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కృష్ణపట్నం పోర్టు సమస్య మీద తప్పకుండా మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా దాని మీద పోరాడుతుంటాము. కృష్ణపట్నం పోర్టు నుంచి కనుక ఈ బల్క్ ఆర్డర్సే ఉంటాయి, అలా కంటైనర్ ఆర్డర్స్ ఉండవు అంటే, బల్క్ ఆర్డర్స్ అంటే కేవలం అది వాళ్ళు కోల్ తీసుకొని వస్తారు, యూరియా తీసుకొని వస్తారు, ఇలాంటివి తీసుకొని వస్తే దానివల్ల కాలుష్యమే కానీ పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండదు, పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడికి రావు. కంటైనర్లు ఆపేశారంటే మాత్రం చాలా పరిశ్రమలు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పొట్టకొట్టినట్టు అవుద్ది. స్థానికంగా ఉన్న ఎవరికి కూడా ఉద్యోగాలు రావు. అదేవిధంగా లాజిస్టిక్స్ ఇక్కడ ఎంతోమంది పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ కనుక కంటైనర్ లేకపోతే ఈ కంటైనర్లు చెన్నైకి తీసుకొని వెళ్ళాలన్నా, వైజాగ్కి తీసుకొని వెళ్ళాలన్నా, కాకినాడ పోర్టుకు తీసుకొని వెళ్ళాలన్నా వాళ్ళకి ఒక్కొక్క పరిశ్రమ మీద కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఆ కోట్ల రూపాయల నష్టం కూడా రైతుల మీదో లేకపోతే మన కన్జ్యూమర్స్ మీద పడుతుంది. కాబట్టి దీని మీద మేము తప్పకుండా పోరాడతాము. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు నెల్లూరు జిల్లా నుంచి ఎస్సీజెడ్ కింద తీసుకొని వీళ్ళు పోర్టు కడతాము, అదేవిధంగా కడతామని చెప్పి కూడా లోకల్ స్థానికులకు కూడా ఎన్నో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకి కేవలం చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చినారు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడ చూసినా కాలుష్యం. కృష్ణపట్నం పోర్టు చుట్టూరు కూడా ఎన్నో పవర్ ప్లాంట్లు పెట్టేసి ఆ బూడిద కాలుష్యం వల్ల కొన్ని వేలాది మంది ఈరోజు అనారోగ్యానికి గురవుతున్నారు. నిజంగా దీని మీద మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా కృష్ణపట్నం పోర్టు నుంచి కనుక కంటైనర్లు ఆపారంటే మాత్రం నిజంగా ఆపి దానివల్ల నిజంగా నెల్లూరుకి నష్టం జరుగుతుంది, వ్యాపారస్తులకు నష్టం జరుగుతుంది, ఉన్న స్థానికులకు ఉద్యోగాలు పోతాయి అంటే మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా పోరాడతాము. తప్పకుండా నెల్లూరు ప్రజలకు అందరూ కూడా న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని మేము జనసేన పార్టీ తరఫు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.